ఇక్కడ మనకు 16వ ప్రశ్న కనిపిస్తోంది కదా. ఒకసారి ఆ ప్రశ్నను జాగ్రత్తగా చదువుదాం. దేశద్రోహ వ్యాసమైన క్రూయల్ ఫారిన్ టైగర్ అంటే క్రూరమైన విదేశీ పులి వ్రాసినందుకుగాను ఆంధ్రాలో బ్రిటిష్ వారి అణచివేత చర్యకు గురైన మొదటి బాధితుడు ఎవరు? ఇది ప్రశ్న. అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్స్ మెయిన్స్ లాంటి పెద్ద పరీక్షల్లో అడిగిన చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇదే. ఇప్పుడు మనం ఆప్షన్స్ చూద్దాం. మొదటి ఆప్షన్ కొంపెల్ల హనుమంతరావు గారు, రెండవది ముట్నూరి కృష్ణారావు గారు, మూడవ ఆప్షన్ కొండా వెంకటప్పయ్య గారు, ఇక నాలుగవది గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారు. ఈ నలుగురు కూడా జాతీయోద్యమంలో దిగ్గజాలే కదా. మరి ఆ ధైర్యవంతమైన వ్యాసం రాసింది ఎవరో గెస్ చేయగలరా? ఎగ్జాక్ట్లీ. దీనికి సరైన సమాధానం నాలుగవ ఆప్షన్ గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారు. ఇక్కడ మీరొక చిన్న స్టోరీ తెలుసుకోవాలి. ఆ రోజుల్లో గాడిచర్లవారు స్వరాజ్య పత్రికలో పనిచేసేవారు. ఆయన బ్రిటిష్ వాళ్ల దోపిడిని చూసి తట్టుకోలేక ఆ పత్రికలో క్రూరమైన విదేశీ పులి అని ఒక సంపాదకీయం రాశారు. అంటే బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని ఏకంగా ఒక క్రూరమైన పులితో పోల్చారన్నమాట. ఆ ధైర్యానికి ఆయనకేమొచ్చిందో తెలుసా? దేశద్రోహం కేసు. అవును, ఆంధ్రాలో దేశద్రోహం నేరం కింద అరెస్టై జైలుకెళ్లిన మొట్టమొదటి నాయకుడిగా ఆయన చరిత్రకెక్కారు. 16వ ప్రశ్న అయిపోయింది. ఇప్పుడు 17వ ప్రశ్న. ప్రశ్న ఏంటంటే, బెంగాల్ విభజనకు కొనసాగింపుగా భాషా ప్రయుక్త ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటుకు బలోపేతం చేసిన ఉద్యమం పేరేమిటి? అంటే సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, బెంగాల్ విభజన జరిగిన తర్వాత వచ్చిన ఏ ఉద్యమం మనకు భాష ఆధారంగా ప్రత్యేక రాష్ట్రాలు కావాలి అనే కోరికను బలంగా నాటింది అని అడుగుతున్నారు. మరి ఆప్షన్స్ చూద్దామా? 1 ఉప్పు సత్యాగ్రహం, 2 వందేమాతరం ఉద్యమం, 3 క్విట్ ఇండియా ఉద్యమం, 4 సహాయ నిరాకరణోద్యమం. 1905లో బెంగాల్ విభజన జరిగిందని మనకు తెలుసు. ఆ టైంలైన్కి కనెక్ట్ అయ్యే ఉద్యమమేదో మనం కొంచెం లాజికల్గా ఆలోచించాలి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 వందేమాతరం ఉద్యమం. అసలేం జరిగిందంటే, 1905లో లార్డ్ కర్జన్ మతం ఆధారంగా బెంగాల్ను విడగొట్టినప్పుడు ఆ పాలిటిక్స్కు వ్యతిరేకంగా పుట్టుకొచ్చిందే ఈ స్వదేశీ లేదా వందేమాతరం ఉద్యమం. అయితే ఇందులో మ్యాజిక్ ఏంటంటే, అది కేవలం బెంగాల్కే పరిమితం కాలేదు, ఆంధ్రాలో కూడా ఎంటర్ అయింది. బెంగాలీలు వాళ్ల మాతృభూమి కోసం అలా ఏకమవుతుంటే, మన తెలుగు వాళ్లలో కూడా మన భాష, మన సంస్కృతి మీద విపరీతమైన ప్రేమ రగిలింది. అదే కదా తర్వాత రోజుల్లో మా భాష మాట్లాడే వాళ్ళందరికీ ఒకే రాష్ట్రం కావాలి అనే డిమాండ్కి గట్టి పునాది వేసింది. సరే, 18వ ప్రశ్నను చూద్దాం. ఇది కొంచెం కేర్ఫుల్గా వినండి. తెలుగు గుర్తింపు కోసం ప్రజల అభిప్రాయం త్వరితగతిన పెరగడం మరియు ప్రజల సమస్యల నుంచి ప్రజల కోసం ఒక రాష్ట్రం అనే మార్పుకు జిల్లా సమావేశాల నుంచి ప్రత్యేక ఆంధ్ర సమావేశానికి మార్పును ఏ కాలం సూచిస్తుంది? కాస్త పెద్ద ప్రశ్న కదా. దీన్ని సింపుల్గా చెప్పాలంటే, ఒక జిల్లా స్థాయిలో జరుగుతున్న చర్చ కాస్త జాతీయ స్థాయిలో ఒక అఫీషియల్ మీటింగ్గా మారడానికి ఏ టైంఫ్రేం పట్టింది అని అడుగుతున్నారు. దీనికిచ్చిన ఆప్షన్స్లో చాలా చిన్న చిన్న తేడాలే ఉన్నాయి. జాగ్రత్తగా గమనించండి. 1 1907 నుండి 1913 వరకు, 2 1905 నుండి 1918 వరకు, 3 1907 నుండి 1917 వరకు, 4 1907 నుండి 1914 వరకు. ఇలాంటి దగ్గరి ఆప్షన్స్ ఇచ్చినప్పుడే మన ఖచ్చితత్వం ఎంత ఉందో తెలుస్తుంది. దీనికి పర్ఫెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, అంటే 1907 నుండి 1913 వరకు. ఎందుకంటే ఒకసారి మీరు ఈ టైంలైన్ చూస్తే, 1907లో వందేమాతరం ఉద్యమంతో మనలో ఒక కల్చరల్ అవేకనింగ్ మొదలైంది గదా. ఆ తర్వాత మెల్లగా 1912 వచ్చేసరికి నిడదవోల్లో జరిగిన కృష్ణా, గుంటూరు జిల్లాల సమావేశంలో ఇదొక పెద్ద చర్చగా మారింది. ఇక ఫైనల్గా 1913లో బాపట్లలో కొండా వెంకటప్పయ్య గారి ఆధ్వర్యంలో జరిగిన మొదటి ఆంధ్ర మహాసభతో ఈ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ అనేది అఫీషియల్గా ఒక ఆర్గనైజ్డ్ రూపాన్ని తీసుకుంది. సో ఈ 1907 నుంచి 1913 అనేది ఒక క్రూషియల్ ట్రాన్సిషన్ పీరియడ్ అన్నమాట. 19వ ప్రశ్న ఏమడుగుతున్నారో చూద్దాం. స్వదేశీ ఉద్యమం యొక్క ఆదర్శాలను ప్రచారం చేసేందుకు బిపిన్ చంద్రపాల్ ఆంధ్రాలో ఎప్పుడు పర్యటించారు అని అడిగారు. మనందరికీ లాల్ బాల్పాల్ త్రయం గురించి తెలుసు కదా. వారిలో ఒకరైన బిపిన్ చంద్రపాల్ గారు మన ఆంధ్రాకి రావడం అనేది మన ఫ్రీడమ్ స్ట్రగుల్లో నిజంగా ఒక గేమ్ చేంజర్. ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి? 1 ఏప్రిల్ 1907, 2 ఏప్రిల్ 1908, 3 మే 1907, 4 మే 1908. చూసారా, కేవలం ఇయర్ తెలిస్తే సరిపోదు,
మంత్ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కాంపిటీటివ్ ఎగ్జామ్స్లో ఇదే అసలైన ట్రిక్. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ 1, ఏప్రిల్ 1907. అప్పట్లో ముట్నూరి కృష్ణారావు గారి స్పెషల్ ఇన్విటేషన్ మీద ఆయన రాజమండ్రికి వచ్చారు. అసలు ఆయన టూర్ ఎలా జరిగిందంటే ఒక తుఫానులాగా. ఏప్రిల్ 1907లో రాజమండ్రి బ్రహ్మసమాజం హాల్లో ఇంకా ఎన్నో పబ్లిక్ మీటింగ్స్లో ఆయన ఇచ్చిన స్పీచెస్ అప్పటి కుర్రాళ్లలో ఒక వోల్కానో లాంటి స్వదేశీ స్ఫూర్తిని రగిల్చాయి. విదేశీ వస్తు బహిష్కరణ, జాతీయ విద్య లాంటి ఐడియాస్ పల్లెపల్లెకు వ్యాపించడానికి ఆ పర్యటనే కారణం. మన ఆఖరి ప్రశ్న అదేనండి, 20వ ప్రశ్న. ఇక్కడొక బ్యూటిఫుల్ పద్యమిచ్చారు. భరతఖండంబు చక్కని పాడియావు, హిందువులు లేగదూడలై ఏడుచుచుండా, తెల్లవారను గడసరి గొల్లవారు, పితుకుచున్నారు మూతులు బిగియగట్టి. ఎంత అద్భుతంగా ఉందో కదా. అసలీ పద్యాన్ని చెప్పినది ఎవరు అని అడుగుతున్నారు. బ్రిటిష్ వాళ్లు మనల్ని ఆర్థికంగా ఎలా దోచుకుంటున్నారో ఇంతకంటే సింపుల్గా ఎవరూ చెప్పలేరేమో. ఆప్షన్స్ చూద్దాం. 1. ముట్నూరి కృష్ణారావు. 2. ఉన్నవ లక్ష్మీనారాయణ. 3. హరి సర్వోత్తమరావు. 4. చిలకమర్తి లక్ష్మీనరసింహం. ఆ టైంలో అప్పటికప్పుడు అంత పవర్ఫుల్గా ఆశుకవిత్వం చెప్పిన ఆ గ్రేట్ పర్సన్ ఎవరో కాస్త ఆలోచించండి. మీరు ఊహించిందే కరెక్టే. సరైన ఆన్సర్ 4వ ఆప్షన్. ఆంధ్ర మిల్టన్ అని ముద్దుగా పిలుచుకునే అంధ కవి శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు. ఈ పద్యం వెనుక ఉన్న స్టోరీ భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఏప్రిల్ 1907లో రాజమండ్రిలో బిపిన్ చంద్రపాల్ గారు ఇంగ్లీష్లో ఊకదంపుడు ఉపన్యాసమిస్తుంటే దాన్ని మన లోకల్ జనాలకు అర్థమయ్యేలా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ అప్పటికప్పుడు ఆశూగా చిలకమర్తివారు చదివిన పద్యమిది. అంటే, భారతదేశం ఒక పాడి ఆవు, మనమంతా ఆకలితో ఉన్న దూడలం, మన నోళ్లు కట్టేసి ఆ పాలనంతా బ్రిటిష్ వాళ్లనే గొల్లమాళ్లు పితుక్కునిపోతున్నారు అని ఎంతో ఎమోషనల్గా చెప్పారు. ఈ ఒక్క పద్యం అప్పట్లో ప్రతి ఆంధ్రుడి నాలుక మీద మంత్రంలా మార్మోగిపోయింది తెలుసా?